సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ గని. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో ప్రజెంట్ నేను విజయవాడలో ఉన్నాను. విజయవాడలోని అంటే ఈసారి ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళి విజిట్ చేయకుండా, లేదంటే ఒక సంథింగ్ నేచర్ని కానీ లేదా లొకేషన్ కానీ ఏమీ షూట్ చేయట్లే. జస్ట్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే విజయవాడలోని చాలా బైండింగ్ షాప్స్ అయితే ఉంటాయి, తెలుసు కదా మీ అందరికీ. సో ఆ బైండింగ్ షాప్లోని మా మామయ్య కూడా ఓన్గా ఒక బైండింగ్ షాప్ అయితే ఉంది. సో ఓన్ అనమాట బిజినెస్. సో మా మామయ్య, మా అత్తయ్య అండ్ సమ్ వర్కర్స్ని పెట్టి ఆ షాప్ని అయితే రన్ చేస్తున్నారు. వాళ్ళు చేసే వర్క్ని నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన స్కూల్స్లో కానీ అండ్ కాలేజెస్లో కానీ మనం బుక్స్తో చదివే వాళ్ళం, కానీ ఆ బుక్ అనేది ఎలా రెడీ అవుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి, ఆ పేపర్ ఎలా రెడీ అవుతుంది అనేది మనకు తెలియదు. సో అదంతా వీడియోలో చూపిద్దాం. అంటే ఇది ఒక 10 మందికి తెలుస్తుంది, బుక్ మనం రోజు ఇలా చదువుతున్నామంటే దీని వెనకాల ఎలా బుక్ అనేది రెడీ అవుతుంది, ఎలా కటింగ్ అవుతుంది, ఎలా ప్రింటింగ్ అవుతుంది. సో చూపిద్దామని చెప్పి నేను డిసైడ్ అయితే అయ్యాను. సో ఇది మంచి ఒక సోషల్ మెసేజ్ అని అనుకుని ఈ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని. అండ్ ఆ షాప్ని అండ్ ఆ మిషన్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ఇది షాప్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఏ మిషన్స్ ఉన్నాయి, ఏ వర్క్స్ చేస్తారో జస్ట్ నార్మల్గా ఇంట్రడ్యూస్ చేసుకుందాం ఒకసారి. సో ఇలా లోపలికి అయితే వెళ్ళాలన్నమాట మనం. సో టోటల్ 4 రూమ్స్ లోపల. సో స్ట్రైట్గా ఉంటాయి రూమ్స్ అన్నీ. సో ఎంట్రన్స్ రూమ్లో ఏం పెట్టారంటే గమ్మింగ్ మిషన్. సో దీన్నే గమ్మింగ్ మిషన్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే బుక్కి గమ్స్ అవి వేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇది ఏంటంటే బల్క్ కింద ట్యాగ్ చేస్తారు అనమాట, కట్టల కింద కడతారు. సో అవి కట్టల కింద కట్టే చూసారా, దానికోసం అని చెప్పి ఈ మిషన్ యూజ్ చేస్తారు. సో ఒకసారి సెకండ్ రూమ్కి అయితే వెళ్దాం మనం. సో సెకండ్ రూమ్లోని ఇది కటింగ్ మిషన్. సో మనకి ఎడ్జెస్ అయ్యి కొంచెం నీట్గా ఉండవు ఫస్ట్లో, ఆ కటింగ్స్ అని ఇక్కడ చేస్తారు. ఇది ఏంటంటే పిన్నింగ్ మిషన్ అనమాట. సో బుక్స్కి అయ్యి వాటికి పిన్నింగ్ అయ్యి చేస్తూ ఉంటారు. సో సెకండ్ రూమ్ అయిపోయిన తర్వాత సో ఇది వాళ్ళ పూజ గది. సో స్టార్టింగ్ షాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పూజ స్టార్ట్ చేశాకే ఏ వర్క్ అయినా చేస్తారు. సో మనం ఏదైనా ఫస్ట్ గాడ్కి బ్లెస్ చేసిన తర్వాత ఏదైనా చేయాలి. సో ఇది థర్డ్ రూమ్. ఈ థర్డ్ రూమ్లో ఏంటంటే బుక్స్ అవి స్టోర్ చేస్తారు. అండ్ ఇంకోటి వర్కర్స్ కూడా ఇక్కడ వర్క్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో చూసారా బుక్స్ అవి చాలా ఉన్నాయి. సో వీళ్ళు ఇలాగా స్టోర్ చేసుకుంటారు అనమాట ఈ రూమ్స్లో. అండ్ వర్కర్స్ని కూడా యూజ్ చేసుకుంటారు ఈ రూమ్స్ని. సో ఇది 4th రూమ్ అనమాట, జస్ట్ నార్మల్. సో మిషన్స్ అండ్ షాప్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు బుక్ రెడీ అవ్వాలంటే ఫస్ట్ మనం పేజ్ నెంబర్స్ అన్ని ఆర్డర్లో పెట్టుకోవాలి కదా. సో అవి ఎలా ఆర్డర్లో పెడతారు అండ్ దాని తర్వాత ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మిస్ అవ్వకండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా ఆర్డర్ ప్రకారంగా ఇలా పెడతాం. నెంబర్స్ ఇలా కలిసేలాగా ఇక ఇలా లాగుతారు అనమాట. ఓకేనా, అది ఇలా ఆర్డర్ ప్రకారంగా పెట్టి ఇలా లాగుతూ ఉంటాం అనమాట. ఇలా లాగినాక నెక్స్ట్ పిన్నింగ్కి వెళ్తాం, పిన్నింగ్ వేస్తాం. ఓకేనా, తర్వాత ఇంకా నెక్స్ట్ అదే ఇలా ఆర్డర్లో పెట్టుకొని ఇంకా పిన్నింగ్ వేస్తాం. పిన్నింగ్ తర్వాత గమ్మింగ్ వేస్తాం. గమ్మింగ్ తర్వాత బుక్ రెడీ అయిపోగానే కటింగ్ వస్తే బుక్ రెడీ అయిపోయి సూపర్గా వస్తుంది. సో ఇది పిన్నింగ్ మిషన్. సో పిన్నింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఏంటంటే బుక్స్ని ఇలాగ ఆర్డర్లో పెట్టుకొని సో ఒక సెట్ కింద ఇస్తే ఇక్కడ పిన్నింగ్ అయితే జరుగుతుంది.
సో ఒకసారి ఇది ఎలా అలైన్ చేసుకుంటారు అనేది ఒకసారి విందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా ఫారాలన్నీ ఇలా ఆర్డర్లో పెట్టుకుంటామని చెప్పాను కదా. ఇలా ఆర్డర్లో పెట్టుకొని ఇలా నెంబర్స్ అనమాట, ఇలా నెంబర్స్ ఇలా కలుసుకుంటూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. దానికి ఇలా కలిపి వెళ్ళినాక ఇలా బుక్ తీసుకొని, ఇది పిన్నింగ్ మిషను, ఇలా వేస్తే ఇవ్వండి ఇలా పిన్ పడుతుంది అన్నమాట. ఓకేనా, ఇలా ఊడిపోకుండా అనమాట. దీని తర్వాత గమ్మింగ్ మిషన్ దగ్గర వెళ్ళి గమ్మింగ్ వేస్తూ ఉంటాం. ఆ గమ్మింగ్ వేస్తూ ఉంటాం. గమ్మింగ్ వేస్తే ఏమైందంటే టైట్లు పెట్టి గమ్మింగ్ వేసి చేస్తే అది ఇంకా బుక్ రెడీ అయిపోద్ది అనమాట. ఓకేనా, తర్వాత కటింగ్ వేయాలి, అది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను కటింగ్. ఓకేనా. సో ఇప్పుడు పిన్నింగ్ అయితే రెడీ అయిపోయింది. సో బుక్ కావాల్సిన పేజెస్ అయితే రెడీ అయిపోయాయి. కానీ మనకి అట్ట కావాలి కదా, అంటే ఎంట్రన్స్ పేజెస్కి అట్ట అనేది ఉంటుంది. సో అది ఇంగ్లీష్ బుక్క, తెలుగు బుక్క, సో నేమ్ రాయడానికి అన్నీ ఉంటుంది. సో అవి ఒక షీట్లోనే పైన కింద అంటే 2 సైడ్స్ కింద వస్తాయి. వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ మిషన్తోని కటింగ్ చేస్తారు. ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేయాలి, చూసారు ఇలా కట్ చేస్తారు. సో ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత అప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి చెప్తాను. సో ఫస్ట్ ఇలా పెడతారనమాట, బుక్ ఇలాగ ఆర్డర్లో పెడతారు. షీట్ని పెట్టి పైన రోలింగ్ ఉంది కదా దాంతో టైట్ చేస్తారు. టైట్ చేసి ఇలా లాగితే అక్కడ ఎడ్జెస్ కట్ అవుతాయి. సో ఎడ్జెస్ కట్ అయినప్పుడు ఏంటంటే ఆ షీట్ ఎడ్జెస్ అన్నీ షార్ప్గా వస్తాయి అన్నమాట. షార్ప్గా వస్తాయి చూసారు అక్కడ. అలా చేసిన తర్వాత వీళ్ళు ఒక సైడ్కి అయితే పెట్టుకుంటారు. చూసారు అక్కడ పైన కింద 2 షీట్స్ కనబడుతున్నాయి. అంటే వీళ్ళు ఏంటి, ఫ్రంట్ పేజ్, ఎండింగ్ పేజ్. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎంట్రన్స్ కట్ చేయాలి, అంటే సెంటర్ సీట్లో కూడా కట్ చేసుకోవాలన్నమాట. సెంటర్ కట్ చేసుకుంటే స్టార్టింగ్ పేజ్ ఎండింగ్ పేజ్ వస్తుంది. అలాగే మళ్ళీ ఇంకో దానికి స్టార్టింగ్ పేజ్ ఎండింగ్ పేజ్ వస్తుంది. సో ఇలాగా వీళ్ళైతే కటింగ్ చేస్తున్నారు చూసారా. ఇలా పెట్టుకొని కటింగ్ చేయాలన్నమాట. సో ఫైనల్లీ మనకి బుక్ పేజెస్ అండ్ టైటిల్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు గమ్మింగ్ ఎలా చేస్తారు ఆ టైటిల్ పెట్టి, అంటే టైటిల్ లోపల బుక్ ఎలా గమ్మింగ్ అవుతుంది అనేది వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ ఈ మిషన్లోని ఎలా గమ్ రెడీ అవుతుంది, ఈ గమ్ రెడీ అవ్వడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి. సో ఫస్ట్ గమ్ ఎలా రెడీ అవుతుంది అంటే, ఇక్కడ మీకు చూసారా సీడ్స్ కనిపిస్తున్నాయి. సో ఈ సీడ్స్ ఉన్నాయి కదా, సో ఈ సీడ్స్ అనేవి
సో ఇందులో వేస్తారన్నమాట ఆ సీడ్స్ అందులో వేస్తే అది అలాగా లిక్విడ్ లా రెడీ అయ్యి సో గమ్ అనేది పాస్ చేస్తూ ఉంటది. సో పాస్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అట్ట అయితే పెట్టారు. సో ఇక్కడ అట్ట పెడుతున్నారు. ఇక్కడ బుక్ పెట్టిన తర్వాత అలాగా గమ్మింగ్ అయితే అంటుకుంటుంది అనమాట ఆ బుక్ కి. చూడండి ఒకసారి. సో ఇది ప్రాసెస్ అనమాట గమ్మింగ్ కి. సో ఒకసారి ఇంకా డీటెయిల్ గా తెలియాలంటే ఒకసారి మా మాయ మాట్లాడతారు, షాప్ ఓనర్. హాయ్ ఫ్రెండ్స్, గణేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊరిది, మా మేనర్ది. ఇలాగా బుక్స్ ఇలా తయారవుతాయి. ఎలా అంటే దేనికి దానికి ఇవ్వండి, ఇలా ఫారాలు దేనికి దానికి వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారుగా ఫారాలు, పేపర్లు ఇలా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చినాక మేమేం చేస్తామంటే అవి ఇలాగా ఎన్ని ఫారాలు అయితే అన్ని ఫారాలు కలిపి ఈ పైన పిన్ని కొడతాం. ఇలా పిన్ని కొట్టినాక అయిపోండి అటు చూడండి, ఇలా బుక్ అక్కడ పెడతారన్నమాట. బుక్ అలా పెడితే ఇక్కడ బ్లేడ్ ఉంది చూడండి, బ్లేడ్. ఆ బ్లేడ్ లో కోసుకుంటది అనమాట. పిన్ను కోసుకొని అక్కడ వరకు ఆ గమ్ము రాసుకుంటూ ఇలా అట్ట పెట్టగానే టైట్లు అంటాం అన్నమాట. టైట్లు ఇలా అంటుకొని ఆ హీట్ కి కరిగి అంటుకుంటది బాగా. బుక్ తయారైంది అనమాట ప్రాసెస్ అది. తర్వాత కటింగ్ కోసి ఇలా మనం డెలివరీ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా బాగా అన్ని మిషనరీతో పని అనమాట. ఇదివరకు ఏంటంటే చేతితో చేసేవాళ్ళం అనమాట. పాత 4 క్రితం, ఒక 15 సంవత్సరాల క్రితం అందరూ చేతితో అంటింపు, చేతితో మైదా రాసుకోవడం, అంటించుకోవడం. ఇప్పుడు ఏంటంటే అన్ని మిషనరీ రావడం మూలంగా అందరూ మిషనరీకి ఇష్టపడుతున్నారు. స్టూడెంట్స్ కూడా మిషనరీకి ఇష్టపడుతున్నారు బుక్స్ కి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చెప్పాం కదా ఫ్రెండ్స్, ఇలా బుక్ కి టైటిల్ పెట్టంగానే ఇలా అంటుకోగానే ఇలా రాసుకుంటూ వచ్చి ఇక్కడ గట్టిగా నొక్కుంటది. ఇక్కడ నొక్కున్నాక ఇలా పెడతాం. ఇలా పెట్టినాక ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక ఇలాగా అది 5 పుస్తకాలు 3 పుస్తకాలు తీసి అవ్వండి అలాగా రాయమే కొడతాం అన్నమాట. రాయమే కొట్టంగానే అది కొంచెం బలంగా అంటుకుంటది. ఆ టైట్లు బోర్డు అనేది ఇంకా విడిపోదు అనమాట. మనం తిప్పుతే కానీ తిరగదు. అంత హార్డ్ గా బాగా జిగురుగా అంటుకుంటది. ఓకేనా? సో చూసారా గమ్మింగ్ అయిన తర్వాత గమ్ బుక్ కి ఎంత గట్టిగా అంటుకుందో. సో ఇలాగా గమ్మింగ్ అయితే వీళ్ళు వేస్తారనమాట. సో చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, అసలు రావట్లేదు బుక్ అనేది. సో చూసారా గమ్ము అసలు చిన్న గ్యాప్ కూడా లేదు సైడ్న, చాలా బాగా అంటుకుంటుంది బుక్. అండ్ ఈవెన్ లోపల కూడా పేజెస్ చాలా మంచిగా స్టిచ్ అయింది. సో ఇలా బుక్ అనేది రెడీ చేస్తారనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ చెప్పే కదా కంపోజ్ లాగినాక నెక్స్ట్ పిన్నింగ్ వేసాం. పిన్నింగ్ తర్వాత మిషన్ దగ్గర గమ్మింగ్ వేసాం అని చెప్పే కదా టైటిల్ పెట్టి. ఆ గమ్మింగ్ వేసినాక బుక్ ఇలా వస్తుంది అనమాట. మొత్తం చూసారా ఎక్కడ ఓపెన్ అవ్వట్లా. ఇలా ఓపెన్ అవ్వకుండా ఇది కటింగ్ మిషన్ అనమాట. కటింగ్ మిషన్ ఇలాగా బుక్స్ ఇలా పెట్టి అవి అలా చక్ర తిప్పుతాడనమాట. తిప్పంగానే ఇలా లాగానే బ్రేక్ మిషన్ వచ్చి కటింగ్ వస్తే చూడండి ఇలా నైస్ అయ్యింది నీట్గా. చూసారా ఎంత స్మూత్గా ఉందో. పేజీ విడిపోతుంది. ఓకేనా? ఇది
ఇలా కోసి ఇలా పెడతా ఉంటాం అనమాట. ఓకేనా, నీట్గా వస్తాయి బుక్స్. చాలా ఇలా వచ్చినాక అయిపోయిందిరా సాయి, రైటా? ఇందా ఫస్ట్ చెప్పాగా ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా పైన ఇటు కోసాను ఫస్ట్, నెక్స్ట్ ఇటు కోయాలన్నమాట. అప్పుడే ఇవన్నీ ఓపెన్ అవుతాయి. చూడండి. ఓకేనా, ఇలా మళ్ళీ అటువైపు అట్లేసి ఇలా తిప్పి మళ్ళీ ఇలా కోస్తాం అన్నమాట. బీచ్ ఓకేనా. ఎంత అయినాక ఇవ్వండి, ఇందాక చూసిన పుస్తకానికి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇలా ఊడిపోతాయి పేజీలు, దేని దానికి వస్తాయి అన్నమాట. మీకు చూడండి, మీకు ఏంటంటే ఒక పుస్తకం చదవడం మనం చాలా సింపుల్ అనమాట. బుక్ తయారు చేయడం చాలా కష్టం. ఓకేనా, బుక్ ఇలా తయారు చేసినాక చాలా అందరికీ యూస్ అయ్యిద్ది అనమాట. బాగా చదువుకుంటే మంచి మంచి ఉపయోగాలు ఉంటాయి. ఓకే, ఇలా తర్వాత అయిపోగానే ఇలా పెడతాం మిషన్ మీద. ఇవ్వండి ఇలా నీట్గా పెట్టి చూడండి. ఇది ప్యాకింగ్ మిషన్ అనమాట, బెల్ట్ మిషన్. ఓకే, వైరు, ఈ వైర్ అనమాట ఈ మిషన్లో ఇలా పెడతాం. చూడండి ఇలా కట్టకడుతుంది అన్నమాట. ఓకే, ఇలా బెల్ట్ వేస్తే ఇంకా అది ప్యాకింగ్ అయిపోయినట్టే, కట్ట. బుక్ రెడీ. ఓకేనా, బుక్ రెడీ. బాగా చదువుకోండి, మంచి ప్రైజ్కి అవ్వండి. సో ఇదేంటంటే మనకి గమ్ము లేకుండా కొన్ని బుక్స్ ఉంటాయి కదా, ఓన్లీ పిన్నింగ్ ఉంటాయి. ఆ పిన్నింగ్ బుక్స్ కూడా వీళ్ళు రెడీ చేస్తారు. ఎలా అంటే ఇది శాంపుల్ బుక్, అది కింద ఉన్నది అట్ట, ఇది శాంపుల్ బుక్. పేజెస్ చూసారా ఆర్డర్ వైజ్గా పెట్టుకున్నారు. సో పేజెస్ అని ఫస్ట్ వీళ్ళు ఆర్డర్ వైజ్గా పెడతారు. ఇది ఏం బుక్ అంటే సెంటర్ పిన్నింగ్ బుక్. ఫస్ట్ వీళ్ళు ఇలా అలైన్ చేసుకుంటారు, అలైన్ చేసి స్టార్టింగ్లో చేశారు ఇలా లాగారు కదా. సో అలా పేజెస్ అయితే ఒక్కొక్కటి ఆర్డర్ వైజ్గా లాగి, సో ఆ టైటిల్ ఉంది కదా బ్యాక్ సైడ్ శ్రీదుర్గ అని, ఆ టైటిల్తోని ఇలా బుక్ అయితే లోపల పెట్టేస్తారు పేజెస్తోని. సో ఇలా ఫైనల్గా బుక్ అయితే ఉంటుంది, సెంటర్ పిన్నింగ్ బుక్స్. సో ఇవి తీసుకెళ్ళి మనం పిన్నింగ్ అయితే వేసేయాలి. అది కూడా చూపిస్తాను పిన్నింగ్ ఎలా వేస్తారో. సో పిన్నింగ్ వేస్తే ఫైనల్లీ ఒక బుక్ రెడీ అవుతుంది. అది ఎలా రెడీ అవుతుందో చూపిస్తాను శాంపుల్గా చూడండి. సో ఇది సెంటర్ పిన్నింగ్ బుక్. సో ఫైనల్లీ ఇది పిన్తో రన్ అవుతుంది. సో ఇది పిన్తోనే ఈ బుక్ రెడీ అవుతుంది. సో దీనికి ఎలాంటి గమ్ము కానీ ఏమీ అవసరం లేదు. సో ఇది ఒక శాంపుల్ బుక్. సో ఇలా రెడీ అవుతుంది అనమాట పిన్నింగ్తో అయితే. సో సెంటర్ పిన్నింగ్ బుక్స్ అని చెప్పాను కదా. సో ఇది సెంటర్ పిన్నింగ్ బుక్ అనమాట. చూసారా పిన్నింగ్ వేస్తున్నారు. ఇందాక మనం చూసింది ప్లెయిన్ది, అంటే ప్లెయిన్ షీట్ పెట్టారు. ప్లెయిన్ షీట్ మీద మనం గమ్మింగ్ వేసే బుక్స్ అన్ని జస్ట్ నార్మల్గా ప్లెయిన్గా పిన్నింగ్ వేసేవారు. ఇదేంటంటే క్రాస్ చెకింగ్ అనమాట, అంటే సెంటర్ పిన్నింగ్. సెంటర్ పిన్నింగ్ ఏంటంటే ఇలా ఉంటుంది. జస్ట్ బుక్స్ అలా అలైన్ చేసుకొని మనం పిన్నింగ్ అయితే వేసేస్తాం. వీటికి ఎలాంటి గమ్స్ అయితే అవసరం లేదు. సో ఫైనల్లీ బుక్స్ అయితే ఇలా రెడీ చేస్తారు అనమాట, సెంటర్ పిన్నింగ్ బుక్స్ అండ్ గమ్మింగ్ బుక్స్. సో మిషన్స్ అన్ని చూపించాను కదా. శ్రీ విజయదుర్గ బైండింగ్ షాపు. ఓకేనా, ప్రొపరైటర్ శ్రీనివాసరావు. నైస్, నేనే. సో ఫైనల్లీ బుక్ ఎలా రెడీ అవుతుందో చూసారు కదా. సో ఇది ప్రాసెస్ అనమాట. సో ఆ పేజెస్ అలైన్మెంట్ ఎలా చేసుకుంటారు, ఆ మిషన్తో కటింగ్ ఎలా చేస్తారు, అలైన్మెంట్ చేసిన బుక్ని పిన్నింగ్ ఎలా చేస్తారు, అండ్ టైటిల్తోని గమ్మింగ్ చేసి ఫైనల్లీ బుక్ ఎలా రెడీ అవుతుందో చూసారు కదా. సో ఇది ప్రాసెస్ అనమాట. సో మన డైలీ లైఫ్లోని జస్ట్ నార్మల్గా ఒక బుక్ని ఒక 10 రూపీస్కో 20 రూపీస్కో నార్మల్గా కొనేసి జస్ట్ చదువుతాం. కానీ
ఆ బుక్ రెడీ అవ్వాలంటే చాలా కష్టపడతారన్నమాట వీళ్ళు. సో ఇది ప్రాసెస్ అండ్ చాలా రిస్క్ కూడా ఉంటుంది. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఫైనల్లీ నేనైతే ఒక మంచి వీడియో చూపించాననే అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, మా మామయ్య వాళ్ళ షాపు విజయవాడలో ఉంటుంది అనమాట. సో నేను అడ్రస్ అండ్ ఈ బైండింగ్ షాప్ నేమ్ అన్నీ నేను డిస్క్రిప్షన్లోని షేర్ చేస్తాను డీటెయిల్స్. అండ్ విజిటింగ్ కార్డ్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద. సో ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే మా మామయ్య వాళ్ళ షాప్ని కన్సల్ట్ అవ్వండి. సో ఈ కన్సల్టెన్సీ ఈ బైండింగ్ షాప్ నేమ్ ఏంటంటే శ్రీ విజయదుర్గ బైండింగ్ వర్క్స్ అన్నమాట. సో ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కంపల్సరీగా కన్సల్ట్ అవ్వండి. వర్క్ అయితే చాలా క్వాలిటీగా చేస్తారు విత్ గుడ్ వర్కర్స్తోని. నాకైతే మంచిగా అనిపించింది. నేను కూడా చిన్న వర్క్ అయితే చేశాను, కానీ వీడియోలో చూపించలేకపోయాను. కానీ చాలా మంచి వర్క్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ డెనీ.